ఫ్రెష్ అయిపోయాం రూమ్కి వచ్చి. దరిద్రానికి బ్రేక్ఫాస్ట్ రాలే. 3 గంటలకు బ్రష్ చేసి కూర్చున్నాను నేను. మా వాళ్ళు ఇప్పుడు బ్రష్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియటం లేదు. అది పరిస్థితి. ట్రిప్ అక్కడ నుండి రాగానే వీళ్ళందరూ నిద్రపోయారు. ఇంకా ఫ్రెష్ అవ్వడం పంచాయతీల్లో దీనిలలో నెక్స్ట్ డిస్కషన్లో తెగింది చూడండి. ఇప్పుడు కానొస్తాను మంచిగా. వీడి వల్లే తెగింది. ఏం చేస్తాం, మా నిజాం గారు వీడి వల్లే అంటే తిరిగి చూస్తాడు. क्या लाता नहीं है नाश्ता ने क्या है कि चिल्लर साले बहुत बोलते हैं, कमेंट करते हैं, बोलते हैं वो भला मरते हैं. ఏం చేస్తాను చూడండి గైస్. కూడా ఫ్రస్ట్రేట్ అవుతాడు. టైంకి బువ్వ పెట్టకపోతే ఎట్టబ్బా. 9:30 అయింది గైస్. ఏం చేయలేం. మా వాడు పాపం సిక్కిపోయాడు ఒక రోజు టిఫిన్ తినకుండానే. చూడండి పొట్ట కూడా లోపలికి పోయింది. అట్టుంది పరిస్థితి. సో ఇంకా బయట దినాల్లో ఏం చేయాలో తెలియదు అంతే. ఏదో మా అన్న ఏదో పిక్కొని వచ్చేసినాడు బాబుయ్. ఏ చెట్టు మనీ ప్లాంటా, మనీ ప్లాంట్ కాదు ఇది, చెవుల ప్లాంటా, ఏదో ఒక ప్లాంట్ పిక్కొని వచ్చినాం. అరకు నుండి తీసుకొని పోతూ ఒక ప్లాంట్ పిక్కొని పోయినాం అనుకుంటున్నాం. ఓ థ్యాంక్ యూ. నాకైతే కాదులేండి, ఆయనకే తెచ్చాను. నేను మొయ్యలేను. ఇప్పుడు వచ్చింది తెలుసా, 10 అవుతుంది. 9 బయలుదేరామన్నారు మా వాళ్ళు. 11 మొత్తం తీసుకొని వైజాగ్ వెళ్దామనుకున్నారు. కానీ కాలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాను. ఏం తెచ్చారో కూడా తెలియదు. తినాలా. ప్లీజ్ 11కి స్టార్ట్ అవుతున్నాం. 11కి మొత్తం వైజాగ్కి స్టార్ట్ అవ్వాల్సింది. 11కి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. అది మనతో అది పరిస్థితి. సో ఏం చేయలేము ఇంకా. స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చామబ్బా. స్ట్రాబెర్రీస్ చూసానికి వచ్చాను. నా ఫేవరెట్ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అంట. ఫార్మింగ్ అంట అబ్బాయి. ప్లాంట్స్ అన్నీ అవే పెట్టారు. అదే చేస్తున్నారు ఇక్కడ. ప్లక్ చేస్తే 500 ఫైన్ అంట. బాగా కొంటాను. బాగా కొనుక్కొని మంచి అది వచ్చు. ఇంకా సీడ్స్ రాలే. ఇంకా ఆడున్నాయి. అయిపోయింది స్ట్రాబెర్రీ ఫామ్ తిరిగి చూడడం. దీనికి మించి ఏం లేదు గైస్. ఈ పువ్వు చెట్లు ఎందుకు పెట్టినారో నాకు అర్థం కాలే. అది ఎక్కడ బ్లాగ్ ఆడినాను. ఎందుకంటే మస్తు నిద్రగాను. ఫ్యాన్ ఎక్కిన తర్వాత ఇంకా చేసింది ఏం లేదు. తినడానికి వైజాగ్ స్పెషల్ అంట మంది కోసం ఇక్కడికి వచ్చాము. బాగుంది. పిల్లలు అందరు ఇడే కూర్చున్నాము. పిరాన్న కూడా వచ్చేసిండు. ఆయా భయా బీచ్ మే కమ్మించా. ఇంకా ఇదే సిట్టింగ్. సో సక్సెస్ ఇంకా బీచే సక్సెస్ఫుల్లీ తినేసి వెళ్తాన్నాం. సారీ ఫర్ అన్న వచ్చేసి క్వశ్చన్ అడగగానే అట్లా తిరిగినాం. ఫుడ్ అంతా బాగాలేదు. బరకాసో బిర్కాసో ఏందో ఇది తెలీదు. సో చదువుకోండి మీరు కూడా. నాకైతే ఫుడ్ నచ్చలే. ఏదో తిన్నామంటే తినేసినాము. ఆకలి పైన ఉన్నా కాబట్టి తినేసిన. వేలు మాత్రం మంచి మంట ఉంది. బిల్లు కూడా పంచాయతీలు జరుగుతున్నాయి. సర్వీస్ ట్యాక్స్ ఎందుకు యాడ్ చేసినారని. సర్వీస్ వరస్ట్గా ఉంది, ఫుడ్ వరస్ట్గా ఉంది. పైకి ఇవన్నీ ఇస్తారు దాని నుంచి ఉంది. సో ఇంకా ఆర్కే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. 4 అవుతుంది టైం. ఇంకా ఆర్కే బీచ్ నుండి డైరెక్ట్ ముఫాసాకి వెళ్దాం. అంటే ముఫాసా అంటే థియేటర్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ముఫాసాకి వెళ్తాము అంతే. దాని గురించి ఏం లేదమ్మా ఈరోజు ప్లాన్స్. మీద దగ్గరకు వచ్చినాము కదా చూడడానికి. ఎండ కొట్టి వచ్చింది. ఏ అర్థం కావటం నా మూతికి. ఎండ వేసుకుంటామప్ప. पूरे गुंडवान दिखते हैं. जा पहले सामने जागा जा. ये हवा ओरिजिनल हाथे नहीं ले रहे. डिकम्पोज कर को रखे है खाली मेटल. ओरिजिनल रखे गुप गुप खा गया तो गिपी किच खाली. तो क्या हालत ఏందిరా భాష ఇది మొత్తం. మిజైళ్ళు అన్నీ ఉన్నాయి. వదిలితే ఒక్కొక్క ముడ్డిలు వదిలి బయటికి రావాలి.
దూరితే మాత్రం బయటికి రావు, చచ్చి ఊరుకుంటాడు వాడు. ఏహో చిట్టిపడి ఎంత పెద్ద పోతా చల్ల వేసి వచ్చాను నేను నుండి ఏసీ డైరెక్ట్గా వాష్రూమ్. ఇది రెడారు, యూనిట్ రెడారు. कैप्टन डाक रूम लगेज स्टोरेज ये रेडार का ఒక तो ऑडियो सुनता था देखो वाटर सरफेस में मैंने नींद मारता है तो साले मर गया समझ लेना रे मैं इधर को हेलो बच्चे पूरे लगते नहीं तैयार करनी क्या क्या रे 5 स्टार होटल लगी अंदर आवाज तो ये 4 మెంబర్స్ కాటేజ్ అంట గాయ్స్. 5 స్టార్ హోటల్ మాదిరి పెట్టినారు లోపల. తింటారు కూర్చొని వాడిపోయిన ఇడ్లీలు, చెట్టిపోయిన అరటిపండ్లు అన్నీ. ఏమంటారు సబ్మరీన్ పైకి వెళ్ళడానికి వాటర్లో నుండి. సమ్ కంటైనర్ వాష్రూమ్ అమ్మ కానే అమ్మ. అన్ని బటన్లు స్టీరింగ్లు అవే ఉంటాయి. ట్రిమ్ అంటే ఏందో. చలో 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 ఆగే పడే పోయి. లోపల కిందకి ఏముండదు సార్. स्विच मेन बोर्ड वन सप्लाई यहाँ बेड को सुनता है सर रेडियो रेडियो रिसीवर रेडियो इन्फॉर्मर रिसीवर अति पूरे अवार्ड्स अवार्ड्स रे अवार्ड्स रे टोटली अच्छा नहीं. Eat meal consumed during फ्रिज समझ ले. पकाता है पाप तकलीफ पड़वाना. चलो ఇంకొక కంపార్ట్మెంట్ గాయ్స్. ఓన్లీ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు చదువుకుంటారా, మనం చదువుకోలేదు కదా అంతా. అవరా నిజామా అంతే కదా. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మనం చదువుకోలేని వాళ్ళు. इंजन डीजल गैस इंजन से हाँ करना नहीं. कौन प्रॉब्लम आया तो रिपेयर करने वाला ना. कंपार्टमेंट 6 क्या सिस्टम रिपेयर समझ लिया आया था बुलाने. हाँ सर ये वॉशरूम है, वॉश स्पेस, अनलोडिंग स्पेस, देर हैमी बेड्स. उसमें छोड़ दे ही बाहर चल जाता पानी में. हाँ अंको एग्जिट అయిపోయింది కదా సీడికి. నేను బ్యాక్ గైస్ మీరు చూసే ఉంటారు మూవీలలో. మళ్ళీ నేను కొత్తగా చూపించేది అవసరం లేదు. ఎంటరింగ్ ఇంటూ సమ్ కైగారి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది గైస్. ఏందో తెలీదు, చూపిస్తాండా చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ జోన్ అంట. ईगल इज देखो बना ही सकता है. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం చదువుతుంది కదా.
एयरक्राफ्ट का ये कंपार्टमेंट है। हाँ रेड बॉक्स है, रिकॉर्डर है। फ्लाइट ब्लास्ट होगी करीज टेम्पो ब्लैक बॉक्स, वो बॉक्स है, इसमें पूरा रिकॉर्ड होता, कमांड्स क्या क्या गई, पायलट क्या क्या। ये गुनवा हटाओ रे तुम्हारे। ये सब ट्रेनिंग एयरफोर्स पायलट यूनिफॉर्म। हाँ ఫ్లైట్ రన్నర్ బుల్లెట్లు దెబ్బ 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 కొడతాడు, దెబ్బకి లేదు సార్ జనాలు. స్లో చేసి చదువుకోండి. ఫ్లైట్స్ ఫ్లైనర్ ఆల్మోస్ట్ బయటే ఉండే అబ్బాయి యూనిఫామ్. ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్, ఆర్మీ పర్సన్లో తక్కువ లేడు. దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్. సోన్బే 8GB 1A, ఇంకా ఏందో రాసినారు. ఎయిర్ బాటిల్ అంట, ఆక్సిజన్ ట్యాంక్, టర్బో చార్జర్. అది సోనుబే 8GB 55A అంట. అది ఏందో సిలిండర్ అబ్బా, చదువుకోండి, మనకు అంత ఇంగ్లీష్ వచ్చే ఇటు ఉన్నాం. అబ్బా గుండు కొట్టిండి వీడు, పొద్దున్న నుండి గుండు బొలే కొట్టాడు వీడైతే. ప్రొపల్లర్ కింద ఉందే. ఇది ఇంజిన్ N12M SE5 సిరీస్ పారాషూట్. లేరే ఫోన్ లే ఫోన్ మార్చా ఫొటోస్ జల్దీ. సీట్, I5 ఎస్కేపింగ్ టైర్స్, ఇవి ఈ రెండు అన్నీ సర్వైవల్ కిట్. गन के आमोस देखोगा 23 mm साला सिर फुटा तो क्लोज रेंज में मारे तो वो पुच्चा पेलता अट्टने. डोंट टच. లైఫ్ క్రాఫ్ట్ అంట అబ్బా, ఇది 6 man లైఫ్ క్రాఫ్ట్. పిల్లాప్ 250/120M బాంబ్ అంట. పైన నుండి బాంబ్ వేసిండ అంట అబ్బా దానిపైన. దిస్ ఆర్ ద మెడల్స్, స్వాట్స్. మ్యూజియాలు. సీఎం బాబు గారు అప్పట్లో, ఇప్పటిది కాదనుకుంటా. సో ఎయిర్క్రాఫ్ట్ వ్యూ గైస్, మొత్తం ఎయిర్క్రాఫ్ట్. లోపలికి వెళ్దాం. రియల్ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళమే. సో ఆడ పైన కానొచ్చు అందా చుక్కల్లోది చిన్న ఫ్లైట్. యాస్ కానొచ్చింది మీకు. వెల్కమ్ इन इंडिया. వీడియో తీయకూడదు అన్నారు, సో వీడియో తీయలేదు. ఒక ఫోటో తీసుకున్నాం ఒక టైర్ దగ్గర. ఎయిర్క్రాఫ్ట్ కూడా తిరగడం అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి సీ దగ్గర కాసేపు చిల్ కొట్టి రిటర్న్ వెళ్తాం. సినిమాది రాలేదు, మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు. అట్లా ఇంటికి వెళ్ళగానే నెక్స్ట్ మంత్ ట్రీట్మెంట్ హైదరాబాద్కి వెళ్ళాలి. యప్, అప్పుడు ఇంకా కంప్లీట్గా అప్పటి నుండి అయితే వ్లాగ్స్ రావు. చూసాం దాని తర్వాత ఏమో. ఆర్కే బీచ్కి కూడా వచ్చేసాము. అవసరం లేదు, 1:30 అదే పోయి కూర్చున్నాం. ఇంకా అలా చల్లగా రాయి పైన. 1:30 రూపాయలు. అదే ప్రతిదీ వ్యాపారం అయిపోతుంది.